హాయ్ అండి. వెల్కమ్ టు సక్సెస్ సీక్రెట్. మరి సక్సెస్ సీక్రెట్ ద్వారా లెవెల్ 2 క్వశ్చన్స్ అందించే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇటీవల నిర్వహించినటువంటి పోటీ పరీక్షల వరకు చూసినట్లయితే ఈ లెవెల్ 2 క్వశ్చన్స్ యొక్క ప్రాధాన్యత పెరిగింది. మనకు ఇటీవల నిర్వహించినటువంటి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్ష కనుక చూసినట్లయితే ఈ లెవెల్ 2 క్వశ్చన్స్ అనేటువంటి స్టేట్మెంట్ క్వశ్చన్లు, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ల యొక్క ప్రాధాన్యత బాగా పెరిగిందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ లెవెల్ 2 క్వశ్చన్స్ ఏంటి మీకు అందిస్తున్నాను. వీటిని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మొదటగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే అందిస్తున్నాను. వీటితో పాటు మిగతా సబ్జెక్టులు కూడా అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మొదటగా మనం ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఒక్కొక్క క్వశ్చన్ ఒక వీడియోగానే అందించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఈ ఒక వీడియో చూసినట్లయితే దానికి సంబంధించి మీకు పూర్తి సమాచారం వస్తుంది. ఒకవేళ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినా కూడా మీకు ఆన్సర్ ఎంత చేసే విధంగా ఉంటుంది కాబట్టి వీటిని రెగ్యులర్ గా ఫాలో అవుతాను. చూద్దాం. ఇది స్టేట్మెంట్ క్వశ్చన్ అండి. దీంట్లో మనం చూసినట్లయితే మొదటగా క్రింది ప్రకటనలను పరిగణించండి అని ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో 3 స్టేట్మెంట్లు ఇచ్చారు, ఏబిసి అని. దీంట్లో వచ్చేసి ఏ స్టేట్మెంట్ చూసినట్లయితే రిలయన్స్ ఫౌండేషన్ వంతార పేరిట కృత్రిమ అడవిని ప్రారంభించింది. బి గాయపడిన జంతువులను రక్షించడం, చికిత్స అందించడం, వాటి సంరక్షణ, పునరావాసం కోసం ఏర్పాట్లు చేయడం వంతార ముఖ్య ఉద్దేశం. సి రాజస్థాన్ లో దీన్ని ఏర్పరిచారు అని 3 స్టేట్మెంట్ ఇచ్చి పై ప్రకటనలో సరైన ఏవి అని దీంట్లో మనకు మరి రైట్ స్టేట్మెంట్ మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ క్వశ్చన్ సంబంధించి మీకు ఇంగ్లీష్ లో కూడా మరి ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. నేను మొత్తం తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఎవరు ఉన్నా కూడా మరి అవి రకంగా ఆన్సర్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీటిని మీరు ఫాలో అవుతున్నాను. ఓకే అంటే చూసినట్లయితే మనం మరి వీటిలో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని ఒకసారి మనం చూసినట్లయితే ఏ రిలయన్స్ ఫౌండేషన్ వంతార పేరిట కృత్రిమ అడవిని ప్రారంభించింది అనేది ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్. ఇది ఏ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూసినట్లయితే బి గాయపడులను రక్షించడం, చికిత్స అందించడం, వాటి సంరక్షణ, పునరావాసం కోసం ఏర్పాట్లు చేయడం వంతార ముఖ్య ఉద్దేశం అనేది ఇవ్వడం జరిగింది. అంటే బి కూడా కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సి రాజస్థాన్ లో దీన్ని ఏర్పాటు చేశారు అని ఇవ్వడం జరిగింది. మరి సి స్టేట్మెంట్ అనేది రాంగ్ స్టేట్మెంట్. సి అనేది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఈ వంతార అనే ఒక కృత్రిమ అడవిని రిలయన్స్ ఫౌండేషన్ గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. గుజరాత్ లో ఉన్నటువంటి జామ్ నగర్ అనే నగరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ జామ్ నగర్ లో ఉన్నటువంటి ఆ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి గ్రీన్ బెల్ట్ లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడండి? జామ్ నగర్. మరి కాబట్టి దీంట్లో చూసినట్లయితే ఏబి 2 మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్, బి రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనం ఆన్సర్ గా 3ను గుర్తించాల్సి ఉంటుంది. ఏబి 2 సరైనవి అనేది గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇక్కడ చూసినట్లయితే మరి రిలయన్స్ ఫౌండేషన్ వంతార పేరిట కృత్రిమ అడవిని కూడా 3000 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. జామ్నగర్ లో ఎన్ని వేల ఎకరాలు? 3000 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది మనం చూసినట్లయితే ఒకవేళ దీనికి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్లు కనుక వస్తే ఏ విధంగా వస్తాయని మనం ఒకసారి చూసినట్లయితే రిలయన్స్ ఫౌండేషన్ ఇటీవల ఏర్పాటు చేసిన జంతువుల రక్షణ కోసం ఏర్పాటు చేసినట్టు కృత్రిమ అడవి పేరు ఏమిటి అని ఒక క్వశ్చన్ కనుక వచ్చినట్లయితే మరి దాని పేరు వంతార అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఏం పేరు అంటే వంతార అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మరి రిలయన్స్ ఫౌండేషన్ వంతార పేరిట కృత్రిమ అడవిని ఎక్కడ ప్రారంభించింది లేదా ఏ రాష్ట్రంలో ప్రారంభించింది అని ఒకవేళ క్వశ్చన్ వచ్చినట్లయితే ఇది గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి జామ్ నగర్ లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అండి. మరి తర్వాత ఒకవేళ వంతార పేరిట కృత్రిమ అడవిని ప్రారంభించిన సంస్థ ఏది అని కనుక ఒకవేళ క్వశ్చన్ వచ్చినా కూడా మనం దాన్ని రిలయన్స్ ఫౌండేషన్ ని గుర్తించాల్సి ఉంటుంది. మనం మెయిన్ గా దీంట్లో చూసినట్లయితే కోర్ పాయింట్ కనుక చూసినట్లయితే రిలయన్స్ ఫౌండేషన్ ఒక కృత్రిమ అడవిని ప్రారంభించడం జరిగింది. దాని పేరు వంతార. అది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే గుజరాత్ లో ఉన్నటువంటి జామ్నగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంతువుల యొక్క సంరక్షణ, వాటి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది అండి. మరి మరొక క్వశ్చన్ తో మళ్ళీ వద్దాం. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ విధంగా లెవెల్ 2 క్వశ్చన్స్ సక్సెస్ సీక్రెట్ లో అందుబాటులో ఉంటున్నాయని తెలియజేయండి. మరి మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బెస్ట్.